ఈ మఠం ఏంటో తెలుసా? బ్రహ్మంగారు మఠం దగ్గర తెలుగంగా ప్రాజెక్టు బ్రహ్మంగారు చెప్పాడు కాలజ్ఞానంలో. ఏం చెప్పాడో తెలుసా? కృష్ణమ్మ నా చెంతక బిరబిరా వచ్చాను అని చెప్పాడు. కొండలు కోనలు పగలగొట్టుకుని వచ్చింది. డాక్టర్ నందమూరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1985 ఈ ప్రాజెక్టును ఓపెన్ చేశాడు. తర్వాత ఈ నీళ్లు వదిలారు. కానీ కృష్ణమ్మ బ్రహ్మంగారు చెప్పాడు నా చెంతక బిరబిరా వచ్చాను అన్నాడు. వచ్చేసింది. చూడండి మరి. ఇది బ్రహ్మంగారి మఠం అంటే. వాక్యం అంటే వాక్యమే. బ్రహ్మంగారిని మించిన దైవం లేదు. ఆయనే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ అనేది ఆయన దగ్గర తెచ్చుకున్నాడు. చూడండి నల్లగా ఉంది చూడండి. తొనికిసలాడుతుండే నీళ్లు. ఇదండి ఆనందం అంటే. చూడండి బ్రహ్మంగారి మఠం వచ్చి చూడండి. ఇవన్నీ కూడా ఎంత ఆనందమో చూడండి. ఇవన్నీ రాయలసీమ ఏరియాకే పూర్మామిళ్ళ బద్వేలు ఇవన్నీ నీళ్లు. ఆనాడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చాడు బ్రహ్మంగారి తరఫున. బ్రహ్మంగారు అంటే ఆయనకి పరమ ఇష్టం. వాళ్ళ అమ్మగారికి కూడా. అందుకే బ్రహ్మంగారి సినిమా తీశాడు. వాళ్ళ అమ్మగారు అనేదంట బ్రహ్మంగారి సినిమా తీరా నాయన అనేదంట. ఆయన కోరిక తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు పుట్టిస్తాడండి భగవంతుడు. చూడండి మరి ఎలా ఉందో చూడండి. చూడండి అసలు తొనికిసలాడుతుంది. కృష్ణం వందే జగద్గురం. నమః వాసుదేవాయ నమః. బా మునుగుతావా?